ఆమెకి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆమెన్. ప్రార్థన ఆలకించినటువంటి దేవునికి రెండు చేతులెత్తి దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ వాగ్దాన సందేశ ఆశీర్వాద ప్రార్థనా కూడికి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నిండు వందనాలు మీకు తెలియజేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, సమాధానము మీకు కలుగునుగాక. ఆమెన్. మంచిది. ఇప్పటి వరకు అనేక విషయాల కొరకు మనం ప్రార్థన చేశాము. కొద్ది నిమిషాలు దేవుడు మాటలు కూడా విందాం. దేవుడు ప్రతి నెల మనకు ఒక వాగ్దానం ఇచ్చి వాగ్దానము చేత మనల్ని నడిపిస్తున్నారు దేవుడు. మరి ఈ నెలలో కూడా దేవుడు ఒక వాగ్దానాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉంటుండగా వాగ్దానమును బట్టి మనము నడిపించబడుదుముగాక. ఆమెన్. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనము చదువుకున్నట్లయితే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మరలా చెప్తున్నాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం యొక్క సారాంశం మన జీవితంలో మనం అనుభవించుదుము గాక. ఆమెన్. దేవుని ప్రియమైన సంఘమా, చదవబడినటువంటి వాక్యం మనం అర్థం చేసుకున్నప్పుడు చాలా అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఈ నెలలో మనకి ఇస్తూ ఉన్నారు. అనేక సార్లు మనం కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం, కొన్ని పనులను మనము చేపడుతుంటాం. ఆ చేపట్టిన పనులన్నీ కొన్నిసార్లు విఫలమైపోతుంటాయి, నిష్ప్రయోజనం అయిపోతుంటాయి. ఎంత కష్టపడినా కొంతమంది జీవితాల్లో ప్రయోజనం ఉండదు. ఎంత పని చేసినా వారి జీవితాల్లో ప్రయోజనం లేకుండా పోతుంది. వాళ్ళు ఎంతో తెలివితేటలతో, జ్ఞానాన్ని ఉపయోగించి, బలాన్ని ఉపయోగించి వ్యాపారాలు చేస్తూ ఉంటారు, పనులు చేస్తుంటారు, ఆ తర్వాత ఉద్యోగాలు చేస్తుంటారు, చాలా చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎంత కష్టపడినా, ఎన్ని తెలివితేటలు ఉపయోగించినా అవన్నీ ఫెయిల్ అయిపోతుంటాయి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మన జీవితంలో మనం త్వరగా బలహీనలం అయిపోతుంటాం. అనుకున్నది నెరవేర్చబడినప్పుడు, మనం చేపట్టిన పని విఫలమైపోయినప్పుడు చాలాసార్లు మనం ఏమవుతామంటే బలహీనపరచబడుతుంటాం. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తే, మనలను బలహీనపరిచేవాడు ఎవరయ్యా అంటే మన విరోధి అయిన అపవాది. వాడి పనే మనల్ని బలహీనపరచడం. మనం ఆరాధించే దేవుడైన యేసయ్య మనలను బలహీనపరిచేవాడు కాదు, కానీ మనల్ని వెన్నుతట్టే ఆలోచన చెప్పి మనం నడవలసిన మార్గాన్ని నడిపించి మనము చేపట్టిన ప్రతి పనిని ఆయన నెరవేర్చేవాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా.
కొరింథీ పత్రికలో దైవజనుడైన పౌలు అంటాడు, తీయొద్దులే కానీ మీకు సామర్థ్యము కలుగు చేయవాడు, మీ కార్యము సఫలమగడానికి మీకు సామర్థ్యము కలుగు చేసేవాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు దేవుడే అంటారు. విఫలమైపోయినప్పుడు ఎందుకు మరి విఫలమైపోయింది, ఎందుకు మనం చేయలేకపోయాం, ఎందుకు మన జీవితాల్లో అది నెరవేరలేకపోయింది అని మనం ప్రశ్నించుకోగలిగితే, ఆ ప్రశ్నించుకున్న తర్వాత మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి తీర్మానాలు తీసుకోగలిగితే మన జీవితంలో అనేకమైన విషయాల్లో మనం విజయాన్ని సాధించదుముగాక. చెప్పండి హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏంటి ఇక్కడ సందర్భం ఎందుకు వచ్చిందయ్యా అంటే, రాజు అయిన ఆస తండ్రి యొక్క ఏలుబడిలో ఇశ్రాయేలీయులు యోధా దేశాన్ని పరిపాలించడానికి రాజుగా నియమించబడినప్పుడు అబియా అనబడినటువంటి ఆస తండ్రి ఏలుబడి కాలంలో ప్రజల యొక్క వ్యవస్థ ఎలా మారిపోయిందయ్యా అంటే భయంకరంగా మారిపోయింది. అక్కడే ఆ మాట మీకోసం చదివిస్తాను చూడండి. 4వ వాక్యంలో మనం చదివిస్తే 5వ వాక్యం చదివయ్యా. ఆ కాలములో దేశము యొక్క గొప్ప కలవరము కలిగెను కనుక తమ పనిపాటలను చక్కపరుచుటకై ఇరుగువారికి అలాగే ఆ యొక్క దేశములో ఉన్న జనులందరికీ కూడా ఏమి లేదయ్యా అంటే సమాధానం లేదట. ఎందుకని సమాధానం లేదు అని మనం గమనించగలిగితే, ఆ ముందు అధ్యాయంలో చూస్తే అబియా ఏలుబడిలో జరిగింది ఏంటయ్యా అంటే ప్రజలందరినీ అన్యదేవతల తట్టు త్రిప్పేసాడు ఆ రాజుగారు. అన్యదేవతల తట్టు తిప్పి జీవం కలిగినటువంటి దేవుణ్ణి మరిచిపోయే విధంగా మరి అతను చేసినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి అనేక మంది జనులు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు. అయితే చూడండి, ఆస అంటే తన కుమారుడి యొక్క ఏలుబడిలో గమనించగలిగితే తిరిగి మరలా దాన్ని ఏం చేశాడయ్యా అంటే మరి మరలా దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా చేయగలగడానికి తన వంతు తాను ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అర్థమవుతుందండి. ఆ దేశం పరిస్థితి ఎలా ఉందంటే అస్తవ్యస్తంగా మారిపోయింది. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మరి కలవరంలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే మరి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 6వ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందో అక్కడ పరిశుద్ధాత్ముడికి జ్ఞాపకం చేస్తారు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్యం. రాజమార్గములు ఎడారులాయను, ప్రయాణస్తులు చుట్టూ త్రోవలో ఉన్నారండి. అంటే ఆ రోజుల్లో ఉన్న ప్రజలు ప్రయాణాలు చేయాలన్న ఇబ్బందులు పడుతున్నారు శత్రు భయాన్ని బట్టి. ఆ తరువాత ప్రజల యొక్క దుస్థితి ఎలా ఉందయ్యా అంటే ఏమైపోయింది, సమాధానం లేని పరిస్థితి కలిగింది. ఎందుకని అంటే మరి అబియా చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలన్నింటిని బట్టి ప్రజల మీదకి దేవుడు ఏం పంపించాడంటే దేవుడే వారిని కష్టపెడుతూ వచ్చాడట. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగితే చూడండి, 6వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయము 6వ వాక్యంలో మనం చూసినప్పుడు
చూడండి, అక్కడ మంచి మాట రాస్తారు. దేవుడు జనులను సకల విధములైన బాధలతో శ్రమపరుచును గనుక జనము జనమును పట్టణము పట్టణమును పాడు చేసెను. విన్నారండి? ఈ పని చేసిన వాడు ఎవరు? సాక్షాత్తు దేవుడే చేశారంట. అక్కడున్న జనాలందరినీ బాధలతో కష్టాలతో నింపేశారు. దేశానికి దేశం, పట్టణాలకు పట్టణం పోరాడి పోట్లాడుకునే విధంగా మరి బయలు వెళ్ళిపోయింది. కారణం ఏంటయ్యా అంటే, దీని అంతటికి కారణం దేవుని ప్రియులారా, దేవుని యొక్క మాటకు విధేయత చూపించకపోవటమే, దేవుని మీద తిరుగుబాటు చేయడమే, దేవునికి లోపడకుండా వారి ఇష్టం వచ్చిన మార్గాల్లో నడుచుకోవటమే ప్రజలకు ఏం తీసుకొచ్చి పెట్టిందంటే కష్టాలు తీసుకొచ్చి పెట్టింది. ప్రజలకు ఏం తీసుకొచ్చి పెట్టిందంటే సమాధానం లేని స్థితిని తీసుకొచ్చి పెట్టింది. ప్రజలకు ఏం తీసుకొచ్చి పెట్టింది అయ్యా అంటే ఒకరి మీద ఒకరికి పడి కొట్టుకునే విధంగా తీసుకొని వచ్చింది ఆ పరిస్థితి. వాళ్ళు కూడా మనం చూసినప్పుడు ఈరోజు మరి ఏ దేశం చూసినా, ఏ పట్టణం చూసినా, ఏ కుటుంబంలో చూసినా సమాధానం లేదు. ఏమండి? నెమ్మది లేదు. ఒక ఇంట్లో 5 ఉంటే 5 భిన్నాభిప్రాయాలు, ఒకరంటే ఒకరికి పడని తత్వం, ఏక మనస్సు లేనటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా చూస్తే ఒక జాతి వాడు ఇంకొక జాతి వాడిని అవమానించడం, ఆ జాతి వాడు ఈ జాతి వాడి మీదకి రావడం, ఈ కులపోడు ఆ కులం మీదకి రావడం, ఇలా జనం మీదకి జనం, ఏమండి, పట్టణాల మీదకి పట్టణాలు బయలు వెళ్ళి మరి సమాధానం లేని పరిస్థితిలో జీవించడానికి కారణం ఏంటంటే దేవుని దిశగా వారు అడుగులు వేయలేకపోవటమే, దేవుని మాటకు వారు విధేయులు కాలేకపోవటమే. ఇదే పరిస్థితి దేవుని బిడ్డలారా రేపు యుగాంత దినమందు కూడా రాబోతుంది. యేసు ప్రభు ఈ మాట చెప్తారు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ కూడా ఒక మంచి మాట రాస్తుంది. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము. ఉన్నారండి? ఏం కలుగుద్దంట అంత్యదినమందు? జనం మీదకి జనము. ఇవాళ చూస్తే మనం ఎక్కడ చూసినా యుద్ధ సైరన్ మోగుతుంది కదా. జనం మీదకి జనం, దేశం మీదకి దేశం, పట్టణాల మీదకి పట్టణాలు. ఒక్క సైరన్ కనుక మోగితే ఒక దేశాన్ని ఇంకొక దేశం మట్టు పెట్టేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఆల్రెడీ వచ్చినాయి. కాబట్టి ఇదంతా కారణం ఏంటయ్యా అంటే యోధా దేశంలో ఉన్నటువంటి తన తన ప్రజలైనటువంటి వారు దేవునికి లోబడకపోవటమే. వారు అప్పుడు ఎలాగూ లోబడకుండా సమాధానం లేని వారిగా, కలవరం కలిగిన వారిగా, నెమ్మది లేని వారిగా పోరాటాల మధ్య జీవిస్తూ వచ్చారో ఈరోజు కూడా దేవుని బిడ్డలారా ఎవరైనా కావచ్చు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని వాక్యమునకు విధేయులు కానప్పుడు, దేవుని ఆజ్ఞలను అనుసారం నడుచుకున్నప్పుడు వారి కుటుంబాల్లో, జీవితాల్లో ఏం కలుగుతుంది అంటే కలవరం రేగిద్ది, సమాధానం ఉండదు, యుద్ధ పోరాటాలు వారి మధ్య చెలరేగుతాయి. అందుకని ఈ పరిస్థితిని గమనించిన రాజైన ఆస ఏం చేశాడో తెలుసండి? జనులందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అని గమనించగలిగితే ఆ 15వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చదువుకున్నట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి మనం చదివినప్పుడు దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైన అతడు ఆసాను కలుసుకోవడానికి యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉంటాడు. మీరు ఆయన యొద్ద
విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగుతాడు. మీరు ఒకవేళ ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. నిజమైన దేవుడును ఉపదేశమును చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోవును. ఏం చెప్తున్నాడు? ఒకవేళ మీరు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమాధానము లేని స్థితి, ఈ కలవరంతో కూడిన అనుభవాలు, ఈ పోరాటములతో కూడినటువంటి అనుభవాలు మీ జీవితంలో నుండి వెళ్ళిపోవాలంటే మీరు చేయాల్సింది ఏంటయ్యా అంటే మీరు దేవుని పక్షమున నిలవబడాలి. అనండి అందరు కూడా గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని ప్రవక్త దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. రాజైన ఆసా దగ్గరకు వచ్చి ఆసాతో ఎప్పుడైతే ఈ విషయాలు పంచుకున్నాడో దేశంలో ఉన్న ప్రజల్లో కలవరం కలిగి ఉన్నారని, సమాధానం లేని వారిగా ఉన్నారని, పోరాటాలతో నిండుకున్నారని, ఆ ప్రజల క్షేమమును కోరుకున్న రాజు ఇప్పుడు వారి దగ్గర నిలబడి ఏమని ప్రకటిస్తున్నాడంటే, యోధా వారిలారా, బెన్యామీన్లారా, నా మాట ఆలకించండి. మీరు ఒకవేళ మీరు చేసే ప్రతి దుష్కార్యాలను అవిధేయతలను మానుకొని దేవునికి విరోధమైన మార్గాల్లో నడవకుండా మీరు తిరిగి ఆ సత్యదేవుడు నిజదేవుడైన యెహోవా పక్షమున మీరు నిలబడగలిగితే మీ పరిస్థితులన్నీ మారిపోవునుగాక. మీ పరిస్థితులన్నీ మారిపోవునుగాక. కలవరం మీలో నుండి వెళ్ళిపోవునుగాక. అసమాధానం మీలో నుండి వెళ్ళిపోవునుగాక. పోరాటాలు మానపబడునుగాక. ఇది దేవుని ప్రవక్త రాజైనటువంటి ఆసా నిలబడి చెప్పినప్పుడు రాజైన ఆసా దేశంలో ఉన్న ప్రజలందరికీ చెప్తున్న మాట. ఆ రోజు ఎలాగా దేవుడు వారిని నిలవబెట్టుకొని ప్రకటించాడో ఈరోజు సేవకులు నిలబెట్టుకొని నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో కలవరమా, నీ బ్రతుకులో కలవరమా, సమాధానం లేని పరిస్థితి, పోరాటాలతో వైరాగ్యంతో నిండుకున్నటువంటి పరిస్థితులా? అయితే అవన్నీ మారిపోయినట్లుగా నా దేవుని పక్షమున నువ్వు నిలబడదువుగాక. ఒకవేళ నువ్వు ఆయన పక్షమును కాకుండా ఆయనను విసర్జిస్తే ఏముండదంట? ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రం కానీ యాజకుడు కానీ లేకుండా పోయినట్లుగా నువ్వు దేవునిని తిరస్కరిస్తే దేవుని బిడ్డలారా ఏం కలుగుతా అంటే నీకు దేవుని యొక్క సేవకుని యొక్క ఆశీర్వాదాలు, వాక్యం యొక్క దీవెనలు నీ జీవితంలో లేకుండా అంతటితోనే ఆగిపోతాయట. దేవుడు మనల్ని ప్రేమించి ఈ నెలలో మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ కలవరాలలో, నీ అసమాధాన స్థితిలో, నీ పోరాటాల మధ్య నీ జీవితంలో ఒకవేళ బలహీనపరచబడుతున్నావేమో అయితే విను. ఏమంటాడు ఆ మాట? వాగ్దానం మరొకసారి చదువుకున్నట్లయితే, కాగా ఈ పరిస్థితులన్నీ చూసి ఒకవేళ నువ్వు బలహీనపడుతున్నావేమో ధైర్యము వహించు, నీ కార్యము సఫలము చేయడానికి నా దేవుడు సమర్థవంతుడైన దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కలవరం ఎందుకు రేగిందో, అసమాధానం ఎందుకు వచ్చిందో, పోరాటాలతో కూడిన అనుభవాల మధ్య ఎందుకు నడిపించబడుతున్నావో నువ్వు గుర్తించగలిగి నిజదేవుడైన ఆయన వైపు, యేసయ్య వైపు నువ్వు తిరగగలిగితే, మరలా ఆయన సహవాసాలకు రాగలిగితే ఆయన ఏం చేస్తాడట? నీ బలహీనతలను పోగొట్టి ధైర్యం ఆత్మతో నిన్ను నింపుదురుగాక, నీ కార్యము సఫలము చేయునుగాక. కొన్నిసార్లు మన జీవితాల్లో ఏమండి మరి ఎన్నో బలహీనతలు వస్తూ ఉంటాయి. అంటే ఒక పని ప్రారంభించినప్పుడు అర్థమవుతుందండి, ఒక పని ప్రారంభించినప్పుడు ఏదైనా ఒక విషయంలో మనం ముందుకెళ్ళాలని ఆసక్తితో ఉన్నప్పుడు మరి సైతాను గాడు ఏం చేస్తాడంటే మనల్ని బలహీనపరుస్తుంటాడు. అర్థమవుతుందండి, మనల్ని ఏం చేస్తుంటాడు? బలహీనపరుస్తుంటాడు. అది ఏ విధము చేతనంటే మీరు ఒకసారి దావీదు జీవితంలో ఒక సంఘటన నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, దేవుని యొక్క
వాక్యములో సమూయేలు గ్రంథంలోకి వస్తే శత్రువు మన జీవితంలో బలహీనపరిచే విధముగా కొన్ని విషయాలు మన ముందుకు తీసుకొస్తాడు. మనము అది గమనించగలగాలి, అది మనం చూడగలగాలి. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్యం మనం చూసినప్పుడు, సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 3వ వాక్యం. ఫస్ట్ సమూయేల్ 16వ అధ్యాయం 3వ వాక్యం మనం చదివినప్పుడు అక్కడ ఇక్కడ గమనించగలిగినప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో దేవుని కృప ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది. అప్పటికే ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే యుద్ధ పంక్తులుగా తీరి ఉన్నారు. అర్థమవుతుందండి? యుద్ధ పంక్తులుగా తీరి ఉన్నారు. అయితే అక్కడ నిలబడిన వాళ్ళందరినీ శత్రువు అయినటువంటి గొలియాతు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళని శపిస్తూ వస్తున్నాడు. తన దేవత పేరిట వాళ్ళని ఏం చేస్తున్నాడండి? శపిస్తూ వస్తున్నాడు. ఎందుకు శపిస్తున్నాడు అంటే ఈ మాటలు వినగానే వారికున్న బలం కాస్త తగ్గిపోవాలి. కొన్నిసార్లు చూడండి, మనం బలంగానే ఉంటాం, మనం చాలా స్ట్రిక్ట్గానే ఉంటాం, కాన్ఫిడెన్స్గా ఉంటాం, చాలా నమ్మకంగా ఉంటాం. కానీ మనల్ని బలహీనపరచడానికి ఎదుటి వారిని ఉపయోగించుకుంటాడు సాతానుడు. నీ వల్ల ఏమవుతుందిలే, నువ్వేం చేస్తావులే, నీకేం చేత ఇదిలే అని చెప్పి సాతానుగాడు ఏం చేస్తాడంటే ఎవరో ఒకరిని ఉపయోగించుకొని మన బలాన్ని కాస్త బలహీనపరచాలని ఆలోచన చేస్తుంటాడు. అయితే దావీదు ఈ మాట చెవిని పడినప్పుడు రోషం తెచ్చుకొని, ఏమండి, మరి వాళ్ళ అన్నల మధ్య తనకి రాజు మధ్య తనకి సంభాషణ జరిగిన తర్వాత అజానుబాహుడైన గొలియాతు మీదకి దేవుని బిడ్డలారా దావీదు బయలుదేరి వెళ్తున్నప్పుడు మరలా అన్నలను బలహీనపరిచినట్లుగానే ఇప్పుడు దావీదును కూడా శపించడం ప్రారంభించాడు. నువ్వు వస్తే నా దేవతలకు బలిస్తానని చెప్పి దావీదును కూడా బలహీనపరచాలని చూస్తుంటాడు. అయితే దావీదు తన అన్నల్లాగా బలహీనపడలేదు. దావీదు అక్కడ నిలబడిన ఇశ్రాయేలులాగా బలహీనపడలేదు. దావీదులో ఉన్నవాడు ఎవరయ్యా అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన ఎవరయ్యా అంటే లోకములో ఉన్నవానికంటే, చెప్పండి, లోకములో ఉన్నవానికంటే అధికమైనటువంటి బలవంతుడైన దేవుడు. అప్పుడు దావీదు అంటున్న మాట ఏంటంటే నిశ్చయముగా ఈ దినము నా దేవుడైన యెహోవా నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడని విశ్వాసముతో ఆ బలహీనపరచబడే మాటలన్నిటిని కూడా కొట్టివేసి దేవుని యొక్క నామములో ఉన్న శక్తిని బట్టి శత్రు మీదకి వెళ్ళినప్పుడు శత్రువు తలను దావీదు చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవాళ నీ జీవితంలో బలహీనపరచడానికి దేవుడు ఎవరో ఒకరిని నీ ముందు నిలబెడతాడు. అది నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, లేదా నీ ఇంటి వాళ్ళు అవ్వచ్చు, నీ పొరుగు వారు అవ్వచ్చు, తోటి విశ్వాసులు అవ్వచ్చు. ఏమండి, కొంతమంది ఘనమైన కార్యాలు పూనుకుంటూ ఉంటారు, బలమైన కార్యాలు చేయాలనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటున్నటువంటి వారిని చూసి ఏం చేస్తాడు సాతానుగాడు? వీడు చేసేస్తాడని చెప్పి ఎవరినో ఒకరిని ఏం చేస్తాడు? వాడు లేపుకుంటాడు, పైకి లేపుకుంటాడు. అందుకే మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక చక్కని విషయాన్ని మనం చదువుకుందాం బిడ్డలారా. అది చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో దైవజనుడైనటువంటి పౌలు ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు. ఆ మాట ఒకసారి మరి మనం జ్ఞాపకం చేసుకుంటే
అద్భుతమైన విషయాన్ని దేవాతి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. సణుగులు పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం. 2వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. వింటున్నారండి? ఇక్కడ ఏమంటాడు దైవజనుడు? నిన్ను బలహీనపరచాలని సాతానుగాడు ఎవరో ఒకరిని నీ ముందు నిలబెడతాడు. అప్పుడేమైంది? నువ్వు కాన్ఫిడెన్స్గానే ఉంటావు, నువ్వు చాలా నమ్మకంగానే ఉంటావు. ఏమండి? కానీ వాళ్ళనే మాటలకి ఏమైపోతావు? నీ బలం కాస్త తగ్గిపోయింది. కానీ దావీదు జీవితంలో అది లేదు. వాడు అంటున్న కొద్దీ ఈయనేం చేశాడు? మరింత ఎక్కువగా దేవుని స్తుతిస్తూ, దేవునిని ఆరాధన చేస్తూ, దేవుని యొక్క నామములో ఉన్న శక్తిని బట్టి గొల్యాతు మీదకి వెళ్ళగలిగాడు. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా, మరి ఒక ప్రక్కన అన్నలు అన్నారు, ఎవరే నీ వల్ల కాదురా, చేత కాదురా, నీకు యుద్ధ నైపుణ్యం తెలియదురా, నా మాట వినంటే వారి మాట కూడా త్రోసిపుచ్చాడు. ఆ తర్వాత రాజు మాట త్రోసిపుచ్చాడు. ఎందుకంటే దావీదుకి తెలిసింది ఒకటే. ఏమండి? దావీదుకి ఏం తెలుసు? తాను గొర్రెలు మేపేటప్పుడు తన యొక్క గొర్రె సింహపు నోట చిక్కుకొనకుండా దానిని చీల్చి వేసి తన చేతికి దానిని అప్పగించినటువంటి దేవుని బల ప్రభావములు దావీదుకి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నీ జీవితంలో నీ యొక్క కార్యము సఫలమగునట్లుగా మరి నువ్వు చేయాల్సింది ఏంటయ్యా అంటే, బలహీనపరచబడే వారి వైపు, ఆ పరిస్థితుల వైపు కానీ ఆ మనుషుల వైపు కానీ నీ మనస్సు పెట్టకూడదు. ఏం చేయాలి? కార్యము సఫలము చేయగలిగిన దేవుని మీద నీ దృష్టి నిలపాలి. దేవునికి స్తోత్రం. కార్యము సఫలము చేయగలిగిన దేవుని మీద నీ దృష్టి నిలిపినప్పుడు నీ ఎదుట నుంచబడినటువంటి అలాంటి బలహీనతలైన దేవుడు బలముగా మారుస్తాడు. అందుకే ఇక్కడ అంటాడు దైవజనుడు, మీరు సంశయములను సణుగులు మానండి. అసలు నీ సణుగుడు, నీ సంశయాలే నువ్వు చేపట్టే ప్రతి పనికి అపజయాన్ని తీసుకొచ్చి పడుతుంది. ఏ పనిలో ఏలు పెట్టినా వెనక్కి వచ్చేస్తున్నావు, ఎంత కష్టపడినా అక్కడే ఉంటున్నావు, ఒక కొడుకు కూడా ముందుకెళ్ళకపోతున్నావు. కారణం ఏంటయ్యా అంటే నీలో ఉన్న సంశయం, సణుగులే. ఎప్పుడు చూడు సణుగుతూనే ఉంటావు, అందుకే కార్యం సఫలమవట్లేదు. దైవజనుడు అంటాడు, సణుగులు సంశయాలు ముందు మానుకో. కార్యములు చేయగలిగిన దేవుడు ఎలాంటి శక్తిమంతుడో నువ్వు గమనించగలిగితే, నువ్వు చూడగలిగితే, ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే, విశ్వాసం ఆయన మీద ఉంచగలిగితే నిశ్చయముగా నీ కార్యము నా దేవుడు సఫలము చేయుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం శృంగధ్వని పండుగలు తలపెట్టుకున్నప్పుడు కొన్ని పరిస్థితుల వైపు చూస్తే నాకు కూడా చాలా భయం వేస్తుంది. చేయగలనో లేదో, నా వల్ల అవుతుందో లేదో అని భయం వేస్తుంది. అయితే భయపడినప్పటికీ దేవుని బిడ్డలారా, మరి చేయగలవో లేవో అని అనేకులు కొన్ని ఆలోచనలు చెప్పినప్పటికీ మరి నా మట్టుకు నేను విశ్వసించేది ఏంటంటే, ఏమండి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. కార్యం చేసేది ఎవరో? నేను కాదు కదా, నా శక్తి నా బలం కాదు కదా. దావీదు అదే అంటాడు, ఇదిగో ఎరా రాయి తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా అంటే, ఇదిగో దేవుడు అన్న. మరి దావీదు అంట, నిశ్చయముగా ఈ దినము నిన్ను నా చేతికి నా దేవుడని యెహోవా అప్పగించబోతున్నాడు. విశ్వాసముతో కూడిన వాక్కు విజయాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం చిన్నవారమే కావచ్చు, మనం కొద్దివారమే కావచ్చు, దేవుని బిడ్డలారా బలహీనమే కావచ్చు, మన పక్షమున నిలబడిన వాడు, మనతో ఉన్నవాడు బలవంతుడైన దేవుడు. ఆయన వైపు మన దృష్టి నిలపాలి, ఆయన పక్షమున మనం నిలబడాలి, ఆయన మాట మనం వినాలి, ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి. అలా ఉంచగలిగిన నాడు నిశ్చయముగా నీ యొక్క
ప్రతి కార్యాన్ని దేవుడు సఫలము చేయుదురుగాక. ఈ నెలలో దాన్ని నువ్వు చూచుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కార్యము సఫలం అవ్వాలి అంటే ఒకటి, మనం దేవుని పక్షంలోకి వచ్చేయాలి. అర్థమవుతుందండి. రెండు, మనం బలహీనులము గాక బలవంతుడైన దేవుని మీద దృష్టి నిలపాలి. మూడవది, ఆ బలవంతుడైన దేవుడు కార్యము చేయగలడని మనం నమ్మగలగాలి. ఆమేన్. కార్యము చేయగలడని నమ్మగలగాలి. చేస్తాడో లేదో, అవుతుందో లేదో, అవండి ఇలా సంశయాలు సణుగులు నీ జీవితంలో ఉన్నంతకాలం ఏ కార్యం నీ జీవితంలో సఫలమవ్వదు. అందుకనే ఈ పూట నా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు బలహీనులు కాక ధైర్యము తెచ్చుకోండి. మీరు చేయబోతే ప్రతి కార్యాన్ని నా దేవుడు సఫలము చేయబోతున్నాడు. ఈ నెలలో నువ్వు దేన్ని ప్రారంభిస్తావో, ఏ పని పూనుకుంటావో ఆ పని అంతటిని నా దేవుడు సఫలము చేయుదురుగాక. అందుకు నువ్వు చేయవలసింది ఏంటంటే, ఒకటి, నువ్వు ఆయన పక్షములోకి వెళ్ళిపోవాలి. రెండు, చేయవలసింది ఏంటంటే ఏం చేయాలట? సంశయాలు సణుగులు మాని విశ్వాసముతో ప్రతి అడుగు ముందుకేయగలగాలి. అప్పుడే విజయము నీ వశం అవుతుంది. మూడవ మాట చూడగలిగితే, చూస్తే దేవుని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపకం చేసుకుంటే, దేవుని బిడ్డలారా, మరి మనము బలహీనులు కాక మన కార్యము సఫలమగునట్లుగా మనం చేయవలసింది ఏంటంటే, దేవుని యొక్క మాటకు మనం ఏమవ్వాలంటే విధేయులం అవ్వాలి. చెప్పండి, ఏమవ్వాలి? విధేయములు అవ్వాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చూడగలిగినప్పుడు అక్కడ ఒక మంచి మాట మరి కనిపిస్తుంది. చూడండి, చదవండి, ఆ మాట చదవండి. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున నువ్వు చక్కగా ప్రవర్తించుటకు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఉన్నారా? మోషే తర్వాత యెహోషువకు ఉన్నట్టుగా ఉండి తన నాయకత్వం వచ్చినప్పుడు ఆ ప్రజలైన వారిని విజయ మార్గములో వారిని నడిపించాలి అంటే ఇప్పుడు మోషేకు తోడై ఉన్నట్లుగా యెహోషువ కూడా దేవుడు తోడై ఉంటేనే తప్ప ఆ కార్యం సఫలమవ్వదు. ఇప్పుడు మరి దేవుడు యెహోషువకు తోడై ఉండాలి అంటే ఏం చేయాలంటున్నాడు? నేను నీ సేవకుడైన మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకు తోడై ఉంటాను. నువ్వు భయపడవద్దు, జడియవద్దు, బలహీన పడవద్దు. నీ కార్యం సఫలం చేయడానికి నేను ఉన్నాను. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, నీ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని ఆచరించే విషయంలో, గైకొనే విషయంలో, బోధించే విషయంలో కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తప్పకుండా నువ్వు చక్కగా నడవగలిగితే దేవుడు నీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో నిన్ను కాపాడి నీ ప్రజలను నిన్ను విజయ మార్గమును అనగా వాగ్దానము చేసిన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నిన్ను నీ ప్రజలను ఉంచుతారు అని దేవుడే చెప్తున్నారు ఈ మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ ఏం చూపించాలి చెప్పండి? ఏం చూపించాలి? విధేయత చూపించాలి. అర్థమైందండి? విజయానికి తొలిమెట్టి ఏంటంటే విధేయత అంటారు. అర్థమవుతుందా? మనం తలపెట్టిన కార్యం సఫలం అవ్వాలి అంటే దేవుని యొక్క మాటకు మనం విధేయులం అవ్వాలి. అందుకనే దేవుని బిడ్డలారా, ఆ యొక్క మాటకు మనం ఎప్పుడైతే విధేయులం అవుతామో విజయం మన పక్షాన్ని నిలబడుతుంది. అది ఏ పనన్నా కానివ్వండి, ఎలాంటి కార్యమన్నా కానివ్వండి, దేవునికి వ్యతిరేక దిశగా మనం ప్రయాణం చేస్తే, దేవుని మాట వినకపోతే మరి మన జీవితంలో ఆశీర్వాదాలు కొద్దిగా ఉంటాయి. మనకు తెలుసు, దేవుని మాట విననటువంటి యోనా జీవితంలో ఏమొచ్చిందండి?
అపజయం వచ్చింది. దేవుని మాట వినని కొందరి భక్తుల జీవితాల్లో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యాయో మనం చూస్తూ వింటూ వస్తున్నాం. అయినప్పటికీ కొంతమంది దేవుని మాటను వినరు, దేవుని వాక్యాన్ని గైకొనరు. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞ అనబడేటువంటి దేవుని వాక్యం స్పష్టంగా మనం ఆచరించి గైకొనాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే మనం చదవగలిగితే చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 1వ వాక్యంలో మనం చదివినప్పుడు మరి అక్కడ మంచి మాట చెప్తారు. ద్వితీయోపదేశకాండం మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరుచుకొనున్నట్లు నీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి ఆజ్ఞను అనుసరించి ఉన్నారా? దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు బ్రతికి మీ పితరులతో వాగ్దానం చేసినట్లుగా ఆ దేశంలో మీరు అడుగు పెట్టాలి అంటే, మీ కార్యము సఫలం అవ్వాలంటే ఏం చేయాలట? ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞ చొప్పున వాళ్ళు నడుచుకోవాలని చెప్తున్నారు. ఇదే మాట యేసు ప్రభు కూడా చెబుతారు యూదులతో. యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వాక్యాలు మనం చదువుకున్నప్పుడు మరి చక్కని మాట చెప్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 32 మరి వాక్యం మనం చదువుకున్నట్లయితే ముప్పై ఒకటి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి, ఏం చెప్తున్నారు? మీరు వాక్యములో నిలిచి ఉండాలి, నా మాటలో నిలిచి ఉండాలి. అప్పుడు మీరేం గ్రహిస్తారంటే, కింద మాటలు మనం చదువుకున్నాం, మీరు సత్యాన్ని గ్రహించగలుగుతారు, మీరు నాకు శిష్యులుగా ఉండగలుగుతారు. విన్నారండి? దేవుని దీవులు పొందడానికి లేక ప్రతి కార్యము దేవుని ద్వారా మనం సఫలం చేసుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే, బైబిల్ మనకు చెప్తున్న మంచి మాట, దేవుని యొక్క వాక్యమునకు మనము లోబడి జీవించాలి. ఆ వాక్యం ఏం చెప్తుందో, ఆ వాక్యము ఎలాంటి ఉపదేశం చెబుతుందో ఆ ఉపదేశంలో మనం ఏమవ్వాలంట? నిలిచి ఉండాలి. ఆ ఉపదేశములో మనం నిలిచి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడంట? మరి ప్రతి పనిని సఫలం చేయడమే కాదు, ఆయనకు శిష్యులుగా, ఆయన కోరుకున్న పిల్లలుగా జీవింప చేయడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కలవరాలలో, పోరాటాల మధ్య, ఆ తర్వాత దేవుని బిడ్డలారా, మరి మనం చూసినప్పుడు అసమాధానమైన పరిస్థితుల్లో ఉంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు బలహీన పడవద్దు, ధైర్యము తెచ్చుకోండి, మీ ప్రతి కార్యాన్ని నేను సఫలం చేయబోతున్నాను. దానికి చేయాల్సిన పని ఏంటంటే, 1, నీవు నా పక్షమున నిలబడాలి. 2, కార్యము చేయగలిగిన దేవుని వైపు చూడగలగాలి. 3, నా వాక్యమునకు మీరు విధేయులవ్వాలి. ఇలా నువ్వు చేయగలిగినాడు, ఏ పని నువ్వు ప్రారంభించావో ఆ పనిలో దేవుడు నీకు విజయం ఇచ్చుదురుగాక. అయితే పరచాలని అనేకమైన పరిస్థితులు నీ ముందు నిలబడతాయి. అనేక మంది ద్వారా నిన్ను ఆటంక పెట్టాలని మరి దుష్టుడు అనేక రీతులుగా నిన్ను ఇబ్బంది పెట్టాలని నిలబడతారు. వాడి వైపైనా, వాడి పనుల వైపైనా మనం చూడకుండా కార్యము చేయగలిగిన దేవుని వైపు చూస్తూ మనం ముందుకెళ్ళగలిగితే ప్రతి విషయంలో ఈ నెలలో దేవుడు మన కార్యాన్ని సఫలము చేయుదురుగాక. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యము తెచ్చుకో, బలహీనపరచవద్దు, బలహీన పడొద్దు, అయిపోయింది నా పని అనుకోవద్దు, చేయలేని అనుకోవద్దు, చేతగాదు అనుకోవద్దు.
నువ్వు కాదు చేసేది, ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? నీ పక్షమున శక్తి కలిగిన దేవుడు నిలబడబోతున్నాడు. ఆయన చేస్తాడు, ఆయన నీ ద్వారా చేపిస్తాడు. శక్తికి మించిన కార్యాలు దేవుడు మన ద్వారా చేయించబోతున్నారు. ఊహకు అందని కార్యాలు దేవుడు మన ద్వారా చేయించబోతున్నారు. నీవు ఆలోచన కూడా చేయనటువంటి ఒక అసాధారణమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నారు. అలా జరగాలి అంటే నువ్వు ఆయన పక్షాన్ని నిలబడు, ఆయన వాక్యములో నిలువు, ఆయన వాక్యమును అనుసరించినాడు, ఆయన వైపు చూడు, ఆయన మార్గాల్లో నడుచుకో. యెహోషువా భయపడవద్దు, ధైర్యం తెచ్చుకో, నిబ్బరంగా ఉండు. కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలకుండా నిలబడగలిగితే నిన్ను నీ ప్రజలను వాగ్దానం చేసిన దేశంలోనికి నేను ప్రవేశపెడతానని వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రి మనతో కూడా అదే చెప్తున్నారు. మరి ఈ నెలంతా కూడా మనం ప్రతి కార్యాన్ని సఫలమయ్యే విధముగా ఈ 3 పనులు చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ సందర్భానుసారంగా ఊరక కొద్ది మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ విషయాలన్నిటి ద్వారా మనం ఒకసారి ఎందుకు మనం బలహీనమైపోతున్నామో, కలవరం ఎందుకు వస్తుందో, పోరాటాలు ఎందుకు వస్తున్నాయో, అసమాధానమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో యోధా ప్రజల్లో మనం చూడగలిగాం. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే ఆశ నిలబడి ప్రజలతో చెప్తున్నాడు, మీరు దేవుని పక్షం నిలబడితే ఆయన చూసుకుంటాడని చెప్పినట్లుగా ఇప్పుడు దేవుడు తన సేవకుని ద్వారా ఈ మాట మన ముందుకు తీసుకొస్తున్నాడు. నువ్వు దేవుని పక్షాన ఉన్నావా, లోక పక్షాన ఉన్నావా? ఎవరి పక్షాన్ని నిలబడ్డావు? దేవుని పక్షమున లేకపోతే నీ జీవితంలో కలవరం, అసమాధానం, పోరాటాలే ఉంటాయి. ఒకవేళ దేవుని పక్షం నిలబడితే నువ్వు బలహీనుడు కాక మరి ధైర్యంతో ముందుకెళ్ళే విధంగా ప్రతి కార్యాన్ని ఆయన చేయబోతున్నారు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుడు మన వెనుకడిలో ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. అవునేసయ్యా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మా ముందుకు తీసుకుని వచ్చిన ప్రభా, ఓ చిన్న వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను.